ఏంటి యూత్ యూత్ బబ్లీ యూత్ అంతేనా? హాయ్ హాయ్. ఫస్ట్ రేఖ ఇక్కడ కదా, సో ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు లాస్ట్ మాట్లాడాలి. మీరు మాట్లాడండి. మీ పేరు? కంచన్ అండి నా పేరు. కాంచన. కాంచన ఏంటి చదువుకుంటున్నారా? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు బిజినెస్ అండి. బిజినెస్. ఏంటి హాబీస్ ఏంటి? హాబీస్ వంట చేయడం. అంటే వంట చేయడం అని అంటే ఇప్పుడు నేను వంట చేయించలేనని కదా, చేపిస్తాను. టీవీ చూడడం. అంతేనా? ఓకే. మీ నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేయండి. హాయ్. హాయ్. మీ పేరు? స్వాతి. స్వాతి. ఏంటి? బీఎస్సీ కంప్లీటెడ్. బీఎస్సీ కంప్లీటెడా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? చేద్దాం అనుకుంటున్నాను. కెమిస్ట్రీ చేసిన తర్వాత జాబ్. జాబ్ ఆబ్వియస్లీ కదా. హాబీస్ ఏంటి? హాబీస్ లిజనింగ్ మ్యూజిక్. మీ పేరు? స్వాతి. స్వాతి. ఎంత లక్షణంగా, ఎంత సాఫ్ట్ గా స్వాతి. ఏంటి ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నో. ఎస్. ఎస్ అండ్ హౌస్ వైఫ్. ఎవరు మీ లక్కీ హస్బెండ్ పేరేంటి? సంతోష్. సంతోష్ కాంత్ నాయుడు. ఓ మై గాడ్, చాలా పెద్ద పేరే. మీ హాబీస్ ఏంటి? రీడింగ్ పేపర్స్, బుక్స్. వంట, రీడింగ్ పేపర్స్ అంటే చదివించలేము, వీళ్ళతో వంట చేయించలేమనే కదా ఆట ఆడిస్తాం మీ అందరితో. ఆగండి. నెక్స్ట్ రేఖ గారికి పాస్ చేయండి. హాయ్. హాయ్. రేఖ ఏం చేస్తున్నావు? నేను ఎంకామ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను ఇప్పుడు. బాబాయ్ అందరూ ఇంతే ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయి చదివేసుకొని. ఐఎమ్ నాట్ మ్యారీడ్. నువ్వు కాదులే, ఇద్దరున్నారు కదా ఇక్కడ మ్యారీడ్ కదా. ఇంత అసలు స్వాతిని అయితే నేను పెళ్ళైందనే అనుకోలేదు. సో నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్, మెహందీ డిజైన్ చేస్తాను. సో మన దిగ్విజయం అయితే నలుగురు ముద్దు గుమ్మలు నాతో కలిపి అందరు పరిచయాలు అయిపోయాయి. సో ఇప్పుడైతే మరి ఆట ఆడడానికి రెడీగా ఉన్నారా? ఏంటంత డల్గా? రెడీ. రెడీ. ఆట ఆడడానికి రెడీగా ఉన్నారంట. ఆడించడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. సో ఈరోజు ఏం ఆట ఆడబోతున్నారంటే, గేమ్ ఏంటంటే, అక్కడ ఎగ్స్ కనిపిస్తున్నాయా, ప్లేట్స్ కనిపిస్తున్నాయా? అంటే వంట చేసుకుని తినమని కాదు, ఆమ్లెట్ వేసుకుని కూడా తినమని కాదు. సో ఇప్పుడు ఆ ఎగ్స్ ఉన్నాయి కదా, మీరు ఆ ప్లేట్లు మీ రెండు చేతుల్లో పెట్టుకొని, అంటే రివర్స్లో పెట్టుకోవాలి. ఎలా పెట్టాను నేను అక్కడ, అలాగే రివర్స్లో పెట్టుకొని ఆ ప్లేట్ మీద ఒక్కొక్క ఎగ్ పెట్టుకొని, అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు చుట్టూ రౌండ్లు వేయాలి. ఎన్ని రౌండ్లు వేస్తే, అంటే ఎన్ని గుడ్లు పగలు కొడతాను కదా, గుడ్డు పడిపోకుండా ఎన్ని రౌండ్లు అయితే వేస్తారో, ఎవరు ఎక్కువ రౌండ్స్ వేస్తారో వాళ్ళే ఈ ఆటలో విన్నర్ అనమాట. అర్థమైందా? క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మీ ఫేసులు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆడితే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఎవరిని పంపిద్దాం? వద్దు, మీరైతే పోటీలు పడతారు, నేనే చెప్పేస్తాను. స్టార్ట్ చేద్దామా? రండి. స్వాతి రెడీయా? యూ టైం స్టార్ట్ నౌ, కమ్ ఆన్. మొత్తానికి దిగ్విజయంగా ఒక రౌండ్ పూర్తి చేసావు. సో సెకండ్ రౌండ్ తిరుగుతున్నప్పుడు ఆ ప్లేట్స్ రెండు దగ్గరికి వచ్చినాయి కదా, అలా రాకుండా ప్లేట్లోనే మెయింటైన్ చేయాలి. కాకపోతే గుడ్డు పగిలిపోకుండా బ్యాలెన్స్ చేసావు. బట్ ఒక రౌండ్ నెక్స్ట్ వాళ్ళు మరి ఎంతవరకు ప్రయత్నిస్తారో చూద్దామా. అండ్ చేసినంత వరకు బాగా చేసావు, వెరీ గుడ్. స్వాతి ఏంటి? అమ్మో చెప్పకుండానే రెడీ అంట. రెడీయా? ఓకే. సో సెకండ్ కూడా స్వాతి. స్వాతి చూసావు కదా స్వాతి ఎలా ఆడిందో. రెడీయా నువ్వు? Your time starts now. స్వాతి కష్టపడి గుడ్ని బ్యాలెన్స్ చేసి ఒక హాఫ్ రౌండ్ వేసావు. కాంచన్ రెడీయా? అర్థమైంది కదా? ఓకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టూ రౌండ్స్, వెరీ గుడ్, చాలా బాగా ఆడావు. నెక్స్ట్ రేఖ రెడీయా? డెమోస్ అన్నీ అయిపోయినాయి కదా, ఎలా చెప్పండి అన్నీ తెలిసినాయి కదా. రెడీయా నువ్వు? ఓకే దా. లాస్ట్ ఆడుతున్నావు, బాగా అర్థమైంది కదా ఎలా ఆడాలో. జాగ్రత్తగా. రేఖ రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
అందరూ చాలా చాలా పోటీ పడి ఆడారు, కానీ అంతేనా కాంచన్ వంట బాగా చేస్తారు కాబట్టి. స్వాతి నువ్వు హాఫ్ రౌండ్, నువ్వైతే క్వార్టర్, నువ్వైతే ఒక రౌండ్ 1.5 రౌండ్ అయింది. బట్ కాంచన్ ఏంటంటే కొంచెం వంట అది బాగా చేస్తుంది కాబట్టి ఒక 2 రౌండ్స్ వేసింది. సో ఈనాటి మన ఆట విన్నర్ ఎవరు? కాంచన్. మరి కాంచన్ కి గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాం. ఈనాటి ఆట విన్నర్ కాంచన్ కి గ్రీష్మ గిఫ్ట్ షాప్ వారు అందిస్తున్న ఈ గిఫ్ట్ ఎలా ఉంది? బాగా ఎంజాయ్ చేశారా? చాలా బాగా. ఏంటి అంత డల్ గా చెప్తున్నారు? గట్టిగా చెప్పండి. చాలా బాగా. చాలా బాగా ఎంజాయ్ చేశారా? సక్లు బాగా ఎంజాయ్ చేశారు కదా? ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా మాతో కలిసి ఆట ఆడాలంటే ఏం చేయాలో తెలుసా? మాకు ఒక కాల్ చేస్తే చాలు. మా ఫోన్ నెంబర్ 04023556540కి కాల్ చేయండి. ఇదండి ఇవాల్టి ఆట. మరో చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.